మంచిది ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయానికి వచ్చాము. మరి శ్రద్ధగా ఆసక్తితో కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. దేవుని యొక్క వాక్యాన్ని మరి వినువారు ధన్యులు, విని దాని ప్రకారం జీవిస్తున్న వారు మరి ధన్యులు. కాబట్టి వాక్యం వినుట పట్ల మనం ఆసక్తి కలిగి ముందుకు సాగుదాం. మరి లూకా రాసిన సువార్త 5వ అధ్యాయంలో మొదటి నుండి మనము కొన్ని వచనాలు చదువుకున్నాం. మరి ఇక వచనాల్లో మనకు ఏమి కనిపిస్తుంది అంటే, పేతురు అనేటువంటి ఒక వ్యక్తి మరి తాను రక్షణ పొందడానికి గురించి మనకు ఇక వచనాల్లో కనిపిస్తూ ఉన్నది. మరి లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వచనంలో యేసు ప్రభువు గెన్నెసరేతు అనేటువంటి ఒక సరస్సు తీరానికి వచ్చాడు. ఈ గెన్నెసరేతు అనే సరస్సుకున్న మరొక పేరే గలిలయ సరస్సు అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి యేసు ప్రభు ఆ యొక్క సరస్సు తీరమున ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి అనేక మంది జనసమూహం వస్తున్నారటండి. జనసమూహం వచ్చి ఆ ప్రభు మీద పడిపోతా ఉన్నారు. అంటే జనసమూహము దేవుని యొక్క వాక్కులు వినడానికి ప్రభు దగ్గరికి వస్తా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి దోణిల్లో ఒక దోణి, పేతురు గారి యొక్క దోణి చూసి ఆ దోణి ఎక్కి కూర్చుండి కొంచెం మరి లోతుకు నరకమని ప్రభు చెప్పారు. అప్పుడు యేసు ప్రభు ఆ దోణిలో కూర్చుండి జన సమూహానికి అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలందరూ ఆయన మీద పడిపోతూ ఉన్నారు అన్నమాట. కనుక ఆయన దోణిలో కూర్చుండి వచ్చిన ప్రజలకు వాక్యాన్ని బోధించాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రజలు దేవుని వాక్యాన్ని వినడానికి ఏం చూపిస్తున్నారు ఇక్కడ అంటే ఆసక్తిని చూపిస్తున్నారు. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వచనంలో జన సమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలచి. కాబట్టి జన సమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇక్కడ ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ప్రజలు దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభు దగ్గరికి వారు వచ్చారు. కానీ మన జీవితాల్లో కూడా మనము దేవుని వాక్యమును వినటానికి ఏం చూపించాలంటే ఆసక్తిని చూపించాలి. దేవుని వాక్యాన్ని వినడానికి మనము ఇష్టపడాలి. కానీ ఈ దినాల్లో అనేక మంది దేవుని మాటలు వినడానికి ఇష్టపడటం లేదు. కల్పన వాక్యాలు వినడానికి, ముస్లిం ముచ్చట్లు వినడానికి, లోక వార్తలు వినడానికి, వ్యర్థమైన మాటలు వినడానికి ఈనాడు ఎక్కువ ప్రజలు ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. కానీ వాక్యం వినడానికి ప్రజలు ఆసక్తిని చూపించట్లేదు. అందుకే దేవుడు తన ప్రజలతో అంటున్నాడు. ఏమని అంటే, ఒక వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలోనికి వెళితే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా 6వ అధ్యాయం 10వ వచనం. విందురాన్ని నేను ఎవరితో మాట్లాడేదను. పేజీ నంబర్ 632, పాత నిబంధన, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురాన్ని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను. వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయి, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించరు. వింటున్నారా? దేవుడు ఏమంటున్నాడు? విందురాన్ని నేను ఎవరితో మాట్లాడేది. వింటారని నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి సాక్ష్యం ఇచ్చదు. వారు వినుటకు తమ మనస్సును ఏం చేయలేదట, సిద్ధపరచుకోలేదు. కనుక వారు ఏం చేయలేకపోయారు, వినలేకపోయారు. ఏమంటే దేవుని యొక్క మాట వినడానికి మన మనస్సును సిద్ధపరచుకోవాలి. సిద్ధపాటు హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. ఏదైనా ఒక ఊరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఎంతో సిద్ధపాటు కలిగి మనం వెళ్తాం. దేవుని మాటలు వినడానికి కూడా మన మనస్సులను సిద్ధపరచుకోవాలి. కానీ ఎందుకు ఈనాడు ప్రజలు తమ మనసును సిద్ధపరచుకోవట్లేదు అంటే, అక్కడ చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యమందు వారికి ఏమీ లేదట, ఇష్టత లేదు. దేవుని వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని వారు తృణీకరిస్తా ఉన్నారు. కానీ ప్రజలు దేవుని మాటలు వినడానికి మనసును సిద్ధపరచుకోవట్లేదు. ఎందుకంటే వాక్యం వినడానికి వారికి సంతోషము లేదు. కాబట్టి మనము ఏ రీతిగా ఉన్నాం? వాక్యాన్ని వినే ప్రజలుగా ఉంటున్నామా, లేక వాక్యాన్ని తృణీకరించే ప్రజలుగా ఉంటున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి. మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వినడానికి ఆసక్తిని చూపించాలి. మార్తా అనే ఒక స్త్రీ యేసు ప్రభును భోజనాన్ని పిలిచింది బైబిల్లో. మార్త ఏం చేసిందంటే, యేసు ప్రభు తన శిష్యులు భోజనానికి వచ్చారని వంట పనిలో మునిగిపోయింది.
కానీ మార్త చెల్లైన మరియ మాత్రం యేసు ప్రభు ఇంటిలోకి రాగానే ప్రభు పాదాల దగ్గర కూర్చుండి యేసయ్య చెప్పే మాటలు వింటుంది చెల్లి. అప్పుడు అక్కకు చాలా కోపం వచ్చింది. ప్రభు అంటుంది, ప్రభా నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదు, చెప్పు నా సహోదరితో నాకు సహాయపడమని పని. అప్పుడు యేసు ప్రభు మార్తను చూసి ఒక మాట చెప్పారు. ఏమని అంటే, మార్త మార్త, నువ్వు అనేక పనులు గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ మరి అయితే ఉత్తమమైన దాన్ని ఏం చేస్తుంది, ఏర్పాటు చేస్తుంది. దాన్ని ఎవరు కూడా ఆమె ఎదురు నుంచి తీసేయలేరు అని ప్రభు మార్తతో చెప్పాడు. లూకాసు సువార్త 10వ అధ్యాయం మీరు చదివితే 38వ వచనం నుంచి 42వ వచనం వరకు అక్కడ ఆ మాటలు ఉంటాయి. మార్తతో ప్రభు ఏమన్నాడు, మరియను గురించి, ఈ మరియ ఉత్తమమైన దాన్ని ఏం చేసింది, ఏర్పాటు చేసుకుంది. ఉత్తమమైంది అంటే విలువైంది. ఏంటి మనిషి జీవితం విలువైంది, ఉత్తమమైంది, అవసరమైంది ఏంటంటే మరియలాగా ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ప్రభు మాటలు వినటం చాలా విలువైంది మనిషి జీవితం. కాబట్టి మనం అందరం కూడా దేవుని మాటలు వినడానికి, దేవుని స్వరాన్ని వినడానికి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలి. దేవుడు ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ప్రతిరోజు, కానీ ప్రజలు మాత్రం దేవుని మాటలు వినడానికి ఏం చేయట్లేదు, ఇష్టపడటం లేదు. ఆదాము అవ్వను గురించి బైబిల్లో రాస్తుంది, దేవుడు ప్రతిరోజు చల్లపూట ఎవరితో సహవాసం చేశాడు, ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో గడిపాడు. ఆయన తన మాట వినిపింపజేశాడు. అంటే దేవునికి ఇష్టం తన ప్రజలతో మాట్లాడటాడు. కానీ మనము కూడా దేవుని మాటలు వినడానికి ఇష్టపడాలి. ఈ సందర్భంలో మరొక వచనాన్ని కూడా చదువుదాం. మరి 2వ తిమోతి పత్రికలోకి వెళ్ళిపోతే 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో మనము 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై, ఏ చెవులు గలవారిగా ఉన్నారు ప్రజలు, దురద చెవులు అంట. హితబోధను సహించట్లేదు, మంచి బోధను వారు ఇష్టపడటం లేదు. హితబోధ అంటే మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ, నిజమైన బోధ. ప్రజలు అంటే హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, తమకిష్టమైన బోధకులను తమ కొరకు వారు ఏర్పాటు చేసుకుని సత్యములకు చెవినివ్వక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. సత్యానికి చోటు ఇవ్వట్లేదు ప్రజలు, నిజమైన బోధకు చెవి ఇవ్వట్లేదు ప్రజలు. ఏం చేస్తున్నారు, కల్పనా వాక్యములకు చెవి యొగ్గుతూ ఉన్నారు. కల్పనా వాక్యాలు కల్పించి చెప్పే మాటలకు ఈనాడు ప్రజలు చెవులు కోసుకుంటున్నారు, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప సత్యమైన వాక్యానికి వారు చోటు ఇవ్వటం లేదంటున్నాడు దేవుడు. కానీ మనం వాక్యానికి చోటు ఇవ్వాలి, వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వింటే ఏమవుతుందంటే బైబిల్లో రాశాడు, వాక్యం వినడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, తెలివి కలుగుతుంది. వాక్యం మనం బ్రతికిస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేస్తాను, బాగు చేస్తాను అంటాడు. 109వ కీర్తన 20వ వచనం. దేవుని యొక్క వాక్యం మనిషిని బాగు చేసే. దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో అది నాకేమిచ్చింది, నెమ్మది కలిగించింది అంటాడు 119వ కీర్తన 50వ వచనంలో. అంటే దేవుని యొక్క వాక్యం మనిషిని బ్రతికిస్తుంది. మన బాధలలో ఆ వాక్యం మనకి ఏమిస్తుంది అంటే నెమ్మదిని ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కానీ ఏ మనిషి మనల్ని బలపరచలేడు, ధైర్యపరచలేడు, ఆదరించలేడు, బ్రతికించలేడు, బాగు చేయలేడు, స్వస్థపరచలేడు. కానీ దేవుని వాక్యము వినటము ద్వారా ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది, స్వస్థపరుస్తుంది. కానీ మనం అందరం కూడా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవుని వాక్యం వినడానికి మనం ఏం చేయాలంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం వినడానికి కొంత సమయాన్ని కూడా కేటాయించాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసి కొద్దిసేపు మనం అలా మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. వాక్యం చదువుతుండగా మాట్లాడతాడు. సేవకుల ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడు, మాట్లాడతాడు. దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరం వినువారు ధన్యులు. కానీ వాక్యాన్ని వినడానికి మనం ఎక్కువ ఆసక్తి చూపించాలి. ఈ సందర్భంలో ఒక మాట చదువుదాం. కీర్తనలు 147వ కీర్తన 147వ కీర్తనలో దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు ఈ మాటలు. ఒక వచనం చదువుదాం. 147వ కీర్తనలో మరి దావీదు చెప్తున్న ఈ మాట, దేవుని యొక్క వాక్యం ఎటువంటిది అంటే అది మరి చాలా గొప్పదని, అది బహు వేగముగా ఏం చేస్తా ఉంది, పరిగెత్తుతూ ఉన్నదని చెప్పి మరి దావీదు చెప్తూ ఉన్నాడు 147వ కీర్తనలో.
15వ వచనం, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా ఏం చేయను, పరిగెత్తును. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము ఎలా పరిగెత్తుతుందంట, బహు వేగముగా పరిగెత్తుతుంది. కాబట్టి అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. కానీ ఆ మాటలు మనం వినడానికి ఏం చేయాలంటే ఆ శక్తిని మనం చూపించాలి. కానీ లూకా సువార్త 5వ అధ్యాయంలో ప్రజలు ఏం చేస్తున్నారు, జనసమూహం దేవుని యొక్క వాక్యమును వినడానికి వారు ఆసక్తిని చూపిస్తున్నారు. అసలు దేవుని వాక్యాన్ని వినడానికి ఆ దినాల్లో ప్రజలు మందిరానికి ఎప్పుడు వచ్చేవారు తెలుసా అండి, పెందల కాడ వచ్చేవారట. లూకా సువార్తలో ఒక వచనం చదువుదాం, 21వ అధ్యాయం. దేవుని మాట వినడానికి ప్రజలు ఎప్పుడు వస్తున్నారు మందిరానికి? లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చు చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనంలో ప్రజలు దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధికి పెందల కాడ వస్తున్నారట. మరి మనం ఎప్పుడు వస్తున్నాం దేవుని మాటలు వినడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి? మనం మందిరానికి ఎప్పుడు వస్తున్నాం? ప్రార్థన అంతా అయిపోయే తర్వాత, ఆరాధన అంతా అయిపోయి ఆమెన తర్వాత ఏం చేస్తున్నారు, కొంతమంది వస్తారు. వాక్యం మధ్యలో కొంతమంది వస్తూ ఉన్నారు, వాక్యం అంతా అయ్యాక వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలు దేవుని వాక్యం వినడానికి పెందల కాడే వస్తున్నారట మందిరానికి. వాక్యపు విలువ వారు గుర్తించారు. కానీ మన జీవితాల్లో కూడా నిజంగా దేవుని వాక్యం యొక్క విలువను మనం గుర్తిస్తే వాక్యాన్ని వినకుండా మనం ఉండాలి, వాక్యాన్ని చదవకుండా మనం ఉండాలి, వాక్యం వినడానికి పెద్దల కాడ మందిరానికి రాకుండా మనం ఏం చేయలేము, ఉండాలి. కాబట్టి వాక్యానికి విలువిద్దాం, మనం కూడా పెందల కాడ దేవుని సన్నిధికి వద్దాం, దేవుని యొక్క మాట వినడానికి మనము సమయాన్ని కేటాయిద్దాం. సరే, ఇక్కడ ప్రజలు వాక్యాన్ని వింటూ ఉంటే యేసుప్రభు ఏం చేశారో తెలుసా అండి, అక్కడ ఆ సరస్సు తీరాన 2 దోణులు కనిపించినాయి. ఒక దోణిలోకి ఎక్కి కూర్చున్నాడు ప్రభు. కూర్చుని జన సమూహానికి ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ దోణి ఎవరిది అంటే పేతురు అనే ఒక వ్యక్తిది అనమాట. పేతురు, ఆంద్రేయ, వీళ్ళిద్దరు బ్రదర్స్, అంటే అన్నదమ్ములు. వారికి దోణి ఒకటి అక్కడ ఉంది. మరొక దోణి ఎవరిదంటే యోహాను, యాకోబు, వారిద్దరు అన్నదమ్ములు, వారి దోణి అక్కడ ఒకటి ఉంది. అయితే ప్రభు పేతురు దోణిలోకి ఎక్కి కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడు, లూకా సువార్త 5వ అధ్యాయంలో ప్రజలు తన మీద పడుతూ ఉండగా ప్రభు ఆ దోణిలోకి వెళ్ళి కూర్చున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో మరి 3వ వచనంలో ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండే. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయిన నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజలు చేసేది. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపేది. ఇక్కడ పేతురు గారు 2 పనులు చేశాడండి. మొదటి పని ఏంటంటే యేసు ప్రభువుకు తన దోణిలో చోటిచ్చాడు. పేతురు దోణిలో యేసయ్య కూర్చున్నాడు. అంటే పేతురు తన దోణిలో యేసుకు చోటిచ్చాడు. రెండవ పని ఏం చేశాడు పేతురు గారు అంటే, యేసు ప్రభు వాక్యం అంతా ప్రజలకు చెప్పిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు పేతురుని చూసి అంటున్నాడు, ఏమన్నా తెలుసా, నీ దోణి లోతుకు నడిపించు అన్నాడు. లోతుకు నడిపించి వలవేయ అన్నాడు. అందుకు పేతురు అంటున్నాడు, ప్రభువా మేము రాత్రంతయు ఏం చేసాం, రాత్రంతా ప్రయాసపడ్డాడటండి. మరి ఆ దినాల్లో చేపలు పట్టేవారు పగలు కాదు పట్టేది, ఎప్పుడు పడతారు వారు, రాత్రులు పడతారు సముద్రాల మీద. కానీ రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు ఒక దోణి కూడా ఒక చేప కూడా పడలేదు. ఇక ఉదయం అయిపోయింది, దోణిని దరికి చేర్చి మేము ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అంటే అయినను నీ మాట చొప్పున మేమేం చేస్తాం, వల వేస్తాం. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప పడలేదు, కానీ నువ్వు చెప్పావు గనక నీ మాట చొప్పున నేను వల వేస్తా అని చెప్పి వల వేసాడట. ఆ ఒక వలకు ఏమైందో తెలుసా అండి, విస్తారమైన చేపలు వచ్చి ఆ యొక్క వలలో పడ్డాయి. ఆ వలలో ఉన్న చేపలు బయటికి తీయగా ఆ వలలో ఉన్న చేపలు 2 దోణిలన్నీ చేపలు వచ్చేసినాయంట. ఒక వలకు ఎన్ని దోణిలు చేపలు వచ్చినాయి, 2 దోణి వస్తాయండి. దోణి అంటే ఎంతో పెద్దగా ఉంటుంది. దోణి అంటే పడవ అన్నమాట. ఆ పడవ నిండాలంటే ఎన్నో చేపలు పడాలి. మరి ఒక వలకు ఒక్కసారి వల వేస్తేనే 2 దోణిలు నిండిన చేపలు వచ్చినాయి. ఎంత అద్భుతమండి.
అలా రావడానికి కారణం ఏంటి అనుకున్నారు? ఆ 2 దోణిల నిండా చేపలు రావడానికి కారణం ఏంటి? ఒక వల వేయగానే అక్కడ 2 పనులు చేశాడు పేతురు. మొదటి పని ఏంటో తెలుసా అండి? తన ధోనిలో యేసుకు చోటిచ్చాడు. రెండో పని ఏం చేశాడు తెలుసా పేతురు? దేవుడు చెప్పినట్టుగా ఆయన చేస్తాడు. తన అనుభవం పైన ఆధారపడలేదు పేతురు గారు. చేపలు పట్టడంలో పేతురు చాలా అనుభవశాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే పని వారు జాలరులు, చేపలు పట్టేవారు. వాళ్ళ తండ్రులు కూడా అదే పని. చేపలు ఎప్పుడు దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, వీటి గురించి బాగా ఎరిగినవాడు పేతురు. కానీ తన అనుభవం పైన తను ఆధారపడలేదండి. దేవుని మాట పైన తాను ఏం చేశాడు? ఆధారపడ్డాడు. అందుకే ప్రభుత్వం ఏమంటున్నాడు 5వ వచనంలో, ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియో అయినను, చూసారా, అయినను నీ మాట చొప్పున మేము ఏం చేస్తాం? వల వేస్తాం. అంటే దాని అర్థం ఏంటి? మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేసేసాం, సరే నువ్వు చెప్పావు కనుక వల వేస్తాం అని పేతురు తన అనుభవంపై గాక దేవుని మాటపై తాను ఏం చేశాడంటే ఆధారపడ్డాడు. తత్ఫలితంగా ఏం జరిగిందయ్యా అంటే 2 దోణిల నిండా చేపలు వచ్చేసింది. అంటే విస్తారమైన దీవెన వచ్చిందనమాట పేతురికి. కాబట్టి ఇక్కడ మన జీవితాల్లో కూడా మనం దీవెన పొందాలి అంటే తప్పకుండా మనం ఈ 2 పనులు చేయాలి. మొదటి పని ఏంటో తెలుసా అండి? మనము ధోనిలో యేసుకు ఏం చేయాలి? చోటివ్వాలి. ధోని అంటే ఇక్కడ ఏంటంటే మన హృదయం. మనం అందరం కూడా మన హృదయాలలో యేసుకు చోటివ్వాలి. తర్వాత రెండోదిగా యేసయ్య చెప్పినట్టుగా మనం జీవించాలి. అప్పుడు మన జీవితాల్లో కూడా అద్భుతం చూస్తాం. నిజంగా ఇది అద్భుతమే. ఇది ఒక వలకు 2 దోణుల చేపలు వచ్చినాయంటే అది అద్భుతం. మరి యేసుకు మన హృదయంలో చోటు ఉన్నదా? మన హృదయం అనే ధోనిలో యేసుకు చోటు ఉన్నదా అని ఎవరికి వారుగా మన జీవితాలు పరీక్షించుకోవాలి. దేవుడు మనందరి నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నా కుమారుడా నీ హృదయమును, నా కుమారుడా నా కుమార్తె నీ హృదయమును నాకు ఇమ్ము అంటున్నాడు. సామెతలు 23వ అధ్యాయం 26వ వచనం మీరు చదువుతా అక్కడ మాట ఉంటుంది, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇవ్వు అంటున్నాడు. కానీ దేవుడు మన వెండి బంగారం కాదు కోరుకునేది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన పాప హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన మన హృదయంలోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆయన మన జీవితాన్ని మార్చేస్తాడు. ఈ సందర్భంలో ఒక వచనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20లో, ఇదిగో నేను తలుపులంతా నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదము. ప్రభు ఎక్కడ నిల్చుండి తట్టుచున్నాడట? ఇదిగో తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. తలుపు అంటే హృదయం అనే తలుపు. నేను మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు తలుపు తడతామంటే తలుపు మూయబడినప్పుడు తీమని తడుతూ ఉంటాం. ఇక్కడ కూడా మన హృదయం అనే తలుపు మూయబడి ఉన్నది. మనిషి పాపం చేయడం ద్వారా తన హృదయం మూసుకుని పోయి ఉంది, కఠినపరచబడింది. అయితే ప్రభు అంటున్నాడు, నా కుమారుడా ఇదిగో తలుపు యొక్క నిలుచుండి నేను తట్టుచున్నాను. నా స్వరం విని నువ్వు తలుపు తీస్తే నేను నీలోకి వస్తా, నీ హృదయంలోకి వస్తా. వచ్చి ఏం చేస్తాను? నాతో నీవు నీతో నేను కలిసి ఏం చేస్తాం? భోజనం చేయటువంటి సహవాసానికి గుర్తు. నీ హృదయంలో నాకు చోటిస్తే నీతో సహవాసం చేస్తానంటున్నాడు. కాబట్టి యేసుకు మన హృదయంలో చోటిచ్చినప్పుడు యేసయ్య మన పాపములన్నీ క్షమిస్తాడు. క్షమించడం మాత్రమే కాదు, మన జీవితాన్నే మార్చేస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, చాలా మంది అనుకుంటారు మతం స్థాపించడానికి అనుకుంటారు. కానీ యేసు ప్రభు అలా ఎక్కడ చెప్పలేదండి. క్రైస్తవం అనేది ఇది ఒక మతం అని బైబిల్ చెప్పట్లేదు. క్రైస్తవం అనేది ఒక మంచి మార్గం. ఇది యేసుకు మన హృదయంలో చోటిస్తే ఏమవుతుంది అంటే మన జీవితాలు ఏమవుతాయి? మార్పు చెందుతాయి. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్నడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన సమస్తము ఏమాయను క్రొత్తవాయన అంటాడు 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో. క్రీస్తుకు మన హృదయంలో చోటిస్తే ఆయన మన పాపములన్నిటిని తన రక్తంతో కడిగి మన జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? మార్చేస్తాడు. కానీ మనం అందరం కూడా మన హృదయంలో యేసుకు చోటివ్వాలి. యేసు మన హృదయాల్లో చేర్చుకోవాలి. సమరయ స్త్రీ తన హృదయంలో యేసుకు చోటిచ్చింది. తన పాపాలు యేసు దగ్గర ఒప్పుకుంది. యేసు తన రక్తంతో ఆమె యొక్క పాపాలన్నీ క్షమించాడు. వ్యభిచారపు స్త్రీ అయిన సమర స్త్రీని పవిత్రమైన స్త్రీగా దేవుడు మార్చేస్తాడు. సౌలు ఒకప్పుడు అంటాడు, నేను పూర్వము దూషకుడును హింసకుడును హానికారుడు. ఇతరులు దూషించినవాడు, ఇతరులు చంపినవాడు, ఇతరులు బాధ పెట్టినవాడు సౌలు.
ఆ సౌలు ఎప్పుడైతే తన హృదయంలో క్రీస్తుకు చోటు ఇచ్చాడో ఏమిటనే దేవుడు సౌలు యొక్క హృదయాన్ని మార్చేశాడు. హింసించిన వారిని బ్రతిమాలుకుంటున్నాడు, దూషించిన వారిని ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. దూషించిన వారిని తిరిగి దూషించట్లేదు, హింసించిన వారిని తిరిగి హింసించట్లేదు. ఆయన జీవితంలో ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. సౌలు జీవితంలో మార్పు వచ్చింది. పాతవన్నీ పోయినాయి, క్రొత్త వచ్చేసినాయి. సౌలు జీవితాన్ని చూసి అనేక మంది దేవుణ్ణి మహింపరిచారట. జక్కయ్య కూడా యేసు నమ్మకం ముందు అన్యాయంగా డబ్బు సంపాదించాడు. అదే జక్కయ్య యేసు తన హృదయంలో చోటు ఇవ్వగానే ఆ జక్కయ్య జీవితమే మారిపోయి, జక్కయ్య అంటాడు, ప్రభు నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను వారికి 4 గంటలు తిరిగి చెల్లించేస్తున్నాను, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆ విధంగా జక్కయ్య కూడా తన అన్యాయపు జీవితాన్ని విడిచిపెట్టేశాడు, అన్యాయపు సొమ్మును తిరిగి ఇచ్చేశాడు. ఆయన హృదయంలో ఆయన జీవితంలో ఏమొచ్చిందంటే మార్పు అనేది వచ్చింది. కానీ క్రీస్తుకు మన హృదయంలో చోటిస్తే ఆయన మన జీవితాలనే మార్చేస్తాడు. మనల్ని నూతన సృష్టిగా ఆయన ఏం చేస్తాడు, మనల్ని మారుస్తాడు. కానీ మన హృదయంలోకి ఎవరిని స్వీకరించాలంటే క్రీస్తుని మనం స్వీకరించాలి, క్రీస్తుని మన హృదయాల్లో చేర్చుకోవాలి. అప్పుడు మన జీవితాలు మార్పు చెందుతాయి. బైబిల్లో యేసు ప్రభు ఒక చోటికి వెళ్తాడు, అది గెరాసేన దేశం. అక్కడ ఒక వ్యక్తిలో సేన అంటే దాదాపుగా ఒక 6,000 దయ్యాలు. సేన అంటే అది ఒక సమూహం అన్నమాట. 6,000 దయ్యాలు ఒక వ్యక్తి హృదయంలో ఉంటాయి. అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే రాత్రులు పగలు సమాధులు నివసిస్తూ ఉండేవాడు, రాళ్ళ చేత తను తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు, సమాధులు అరుస్తూ ఉండేవాడు, కేకలు వేస్తూ ఉండేవాడు. ప్రజలందరూ కూడా మనుషుల్ని గొలుసులతో కట్టేస్తే ఆ గొలుసులను కూడా అతను ముక్కలు ముక్కలుగా తెంపేశాడు. ఏ మనుషుడు కూడా ఆ వ్యక్తిని సాధుపరచలేకపోయాడు, అంటే అదుపులోకి తీసుకోలేకపోయాడు. అది యేసు ప్రభు దేశానికి వెళ్తాడు. ఆయనలో ఉన్నటువంటి దయ్యాలను యేసయ్య ఏం చేస్తాడు, వెళ్ళగొడతాడు. దయ్యాలంటే యేసు ప్రభువా నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టాలనుకుంటే మమ్మల్ని వెంటనే ఇప్పుడు పాతాళ లోకానికి నువ్వేం చేయొద్దు, పంపేసవద్దు. ఎందుకంటే దయ్యాలకు తెలుసు నరకం అనేది ఒకటి ఉన్నది, చివరికి వాటికి అంతము నరకమే అనే విషయం ఎవరికి తెలుసు అంటే దయ్యానికి తెలుసు. దయ్యానికి ఎవరైతే చోటిస్తారో అట్టి వారిని కూడా దయ్యాలు ఎక్కడ తీసుకెళ్ళిపోతాయంటే చివరికి నరకానికి తీసుకెళ్తాయి. కానీ దయ్యాలకు బాగా తెలుసు. కానీ ఇప్పుడే మమ్మల్ని పాతాళ లోకానికి పంపవద్దు ప్రభువా, మరి అక్కడ పందులు ఉన్నాయి, పందులకు పంపించమని దయ్యాలు వేడుకుంటాయి. అప్పుడు యేసు ప్రభు దయ్యాలను పొమ్మని పందులకు ఆజ్ఞాపిస్తారు. అక్కడ దాదాపుగా 2,000 పందులు ఉంటాయట అండి. ఒక్కొక్క పందులోకి ఒక 3 దయ్యాలు వెళ్ళిపోయి మొత్తం 2,000 పందుల్లోకి 6,000 దయ్యాలు వెళ్ళిపోయి చివరికి అయితే ఊపిరాడక సముద్రంలో పడి చనిపోతాయి పందులన్నీ కూడా. ఇది చూస్తారు ఎవరు, ఆ ఊరి ప్రజలు తెలుసుకుంటారు. ఇది తెలుసుకుని వెంటనే యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటారు, యేసుప్రభు నువ్వు వచ్చావు, మా పందులన్నీ ఏమైపోయినాయి, చనిపోయినాయి. కానీ నువ్వు మా దేశంలో ఉండడానికి వీలేదు, వెళ్ళిపోమన్నారు. ఏమండి యేసు ప్రభు అప్పుడు ఏం చేశాడో తెలుసా? ఈ మాట చూడండి ఒకసారి. వారందరూ వెళ్ళిపోమన్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో. అప్పుడు ప్రభు ఏం చేశాడు చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనము 17వ వచనం. తమ ప్రాంతమును విడిచిపోమని వారు ఆయనను ఏం చేసిను, బ్రతిమాలు కొనసాగిరి. ఆ ఊరి ప్రజలందరూ యేసు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు నువ్వు వచ్చావు, మా పందులను చనిపోయినాయి, కానీ మా ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు తెలుసా అండి, వారి ప్రాంతాలను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఆయన బలవంతంగా ఉండడానికి ఏం చేయలేదు, అక్కడ ఇష్టపడలేదు. తర్వాత మీరు చదివితే కనిపిస్తుంది 18వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయన బ్రతిమాలుకునిను గాని ఆయన వానికి సెలవియ్యక నీవు నింటి వారి యొద్దకు వెళ్ళి ప్రభుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజేయమనిను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ధోని ఎక్కాడు వెళ్ళిపోవడానికి. దయ్యాల నుంచి విడుదల పొందినవాడు, స్వస్థత పొందినవాడు. ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నేను కూడా నీతో పాటు వచ్చేస్తా. అయితే ప్రభు అన్నాడు, నువ్వు నాతో ఇప్పుడు రావడానికి వీలు లేదు, వెళ్ళు, కనికరపడి నేను నీ మీద కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని గురించి నీ ఇంటి వారికి చెప్పు. ఇది నాకు నువ్వు సాక్షిగా ఉండాలి ఈ దేశంలో, నీ ఇంటిలో, నీ గ్రామంలో. ఎందుకంటే నేను నీకు ఏం చేశాను, గొప్ప మేలు చేస్తాను, సాక్ష్యం ఇవ్వాలన్నాడు. కాబట్టి అతడు అక్కడ ఆగిపోయాడు. ఇక్కడ నేనేం చెప్తానంటే యేసు ప్రభు బలవంతంగా అక్కడ ఉండడానికి ఏం చేయలేదు, ఇష్టపడలేదు. కాబట్టి యేసు ప్రభు ఎవరిని బలవంతం పెట్టే దేవుడు కాదండి. నీ హృదయపూర్వకంగా దేవా నేను పాపిని, నా హృదయంలోకి రా అని యేసును ఆహ్వానిస్తే, యేసుకు మన హృదయంలో చోటిస్తే, యేసు మన హృదయంలోకి వచ్చి మన పాత జీవితాన్ని మార్చేస్తాడు.
నూతన సృష్టిగా ఆయన మనల్ని మార్పు చేస్తాడు. కానీ మనందరం కూడా మన హృదయం అనే ధోనిలో ఎవరికి చోటు ఇవ్వాలి? యేసుకు చోటు ఇవ్వాలి. పేతురు ఇచ్చాడు, తన ధోనిలో చోటు ఇచ్చాడు. మనం మన హృదయం అనే ధోనిలో చోటు ఇవ్వాలి. తర్వాత వచ్చిన చదువుకుంటూ వెళ్ళిపోతే పేతురు తన ధోనిలో చోటు ఇవ్వడమే కాదండి, పేతురు తన హృదయం అనే ధోనిలో కూడా యేసుకు ఏమి ఇచ్చాడో తెలుసా? చోటు ఇచ్చాడు. కాబట్టి మన హృదయంలో యేసుకు చోటు ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత రెండో విషయానికి వస్తే, ఈ పేతురు ఎవరి మాట చెప్పని చేశాడట? యేసు మాట చెప్పని చేశాడు. అయినను నీ మాట చెప్పని నేను వల వేస్తానన్నాడు. అలా వల వేస్తాడు, 2 దోణి నిండా చేపలు వచ్చేసి. కానీ మనము కూడానండి ఎవరి మాట చెప్పని చేయాలి? దేవుని మాట చెప్పని చేయాలి. నిజంగా బైబిల్లో ఎవరైతే దేవుని మాట చెప్పని చేశారో వారి జీవితాలు వారు అద్భుతాలు చూశారండి. అద్భుతాలు చూశారు, ప్రభు చెప్పినట్టు చేశారు అంతే. వారు కానా పెళ్లి విందులో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. యేసు తల్లి మరియా యేసు దగ్గరికి వస్తుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తుంది. ప్రభు అంటాడు, అమ్మా నా సమయం ఇంకాను. ప్రభు సమయం వచ్చినప్పుడు పనివాని పిలుస్తాడు. బయట రాతి బాణలు ఉంటాయి, ఖాళీ రాతి బాణలు. ఎందుకంటే వివాహానికి వచ్చిన వారు కాలు కడుక్కోవడం ద్వారా ఆ డ్రమ్స్ అన్ని కూడా, అంటే రాతి బాణులు అన్ని ఖాళీ అయిపోయాయి. ప్రభు సమయం వచ్చినప్పుడు పనివాడిని పిలిచి అన్నాడు, ఆ ఖాళీ డ్రమ్స్ను ఆ రాతి బాణలు నీళ్ళతో నింపమంటాడు. పనివారు పోయి ఏం చేశాడు తెలుసా అండి? వాటిని నీళ్ళతో నింపేస్తారు. తర్వాత ప్రభు ఇంకో మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు వాటిని ముంచి పోసేయండి అన్నాడు. ఏమిటి దాంట్లో పోసింది ఏంటి? రాతి బాణంలో పోసిన ఏంటి? నీళ్ళే పోస్తాడు. ప్రభు ఏమంటున్నాడు? వాటిని ముంచి మీరు పోసేసేయండి ప్రజలకు అంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం? అదేంటి ప్రభు నీకేమైనా ఉందా ప్రభు అంటావు. మనమైతే అందులో పోసింది ఏంటి? అవే పోయమంటున్నావు ఏంటి? ప్రజలందరూ ఏమనుకుంటారు అందులో మనమైతే. కానీ పరిచారకులు ఏం చేస్తారు తెలుసా అండి? ప్రభు ఏమి చెప్పాడో అది చేస్తారు. ఖాళీ రాత్రి బాణం నీళ్ళతో నింపమంటే నింపారు, వాటిని పోయండి అంటే పోసేస్తున్నారు. పోసేస్తే అద్భుతం, నీళ్ళు ఎలా మారిపోయినాయి అంటే ద్రాక్షరసం. పెళ్లికి వచ్చిన వారందరూ అంటున్నారు, ముందు పోసిన ద్రాక్షరసము కంటే వెనక పోసిన ద్రాక్షరసం చాలా బాగుంది. ఎవరైనా ముందు మంచిది పోస్తారు, తర్వాత జబ్బులు పోస్తారు. కానీ మీరేం చేశారు? ముందు పోసిన ద్రాక్షరసం కంటే వెనకాల వచ్చిన ద్రాక్షరసం ఇంకా రుచికరంగా ఉందంటున్నారు వారు. ఎందుకంటే ఇది అద్భుతం ద్వారా కలిగింది. అంటే అక్కడ దేవుడు చెప్పినట్టు వారు చేశారండి, కనుక వారి జీవితంలో గొప్ప అద్భుతం చూశారు అక్కడ. కానీ మనం కూడా అదే చేయాలి. ప్రభు ఏం చెప్పాడు అది చేయాలి. ఏలియా అనే ఒక ప్రవక్త ఉంటాడు బైబిల్లో. ఆయన కాలంలో భూలోకం అంతా కరువు వచ్చిందంటారు. దేవుడు ఏలియా ప్రవక్తతో చెప్పాడు, నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఏలియా కాకువలం చేత నేను పోషిస్తానన్నాడు. దేని చేత? కాకుల చేత పోషిస్తాను. కాకువలం అంటే కాకుల చేత పోషిస్తాను. ఏలియా మారు మాట్లాడలేదండి. అదేంటి ప్రభు, కాకులు ఏంటి? కాకులు పెట్టే స్వభావం ఉంటుందా? ఉన్న వాటిని కూడా తీసుకోవాలి. నన్ను కాకులతో పోషిస్తానంటే ఏంటి ప్రభు అని అనలేదు. దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు. దేవుడు ఉదయం సాయంత్రం కాకుల చేత ఆహారం తెచ్చిపెట్టాడటండి. ఆ కాకులు తెచ్చిన ఆహారం తిన్నాడు, రొట్టె మాంసం తిన్నాడు ఏలియాగా. ఆ వాగు నీరు అంటే దేవుడు చెప్పినట్టు ఏలియా చేయడం ద్వారా పోషింపబడ్డాడు. వింటున్నారా? కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అది మనము చేయాలి. అప్పుడు దీవెన. ఎన్నో విషయాలు మనం వింటున్నాం, ఎలా నడవాలి ఎలా నడవకూడదు దేవుడు చెప్తున్నాడు, ఏది చేయాలో ఏది చేయకూడదు చెప్తున్నాడు. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అంతేగాని మనుషుల్ని చెప్పినట్టుగా మనం నడవద్దు. లోక ఆచారాల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం, అన్ని ఆచారాల ప్రకారంగా మనం నడవద్దు. మనం దేవుడు ఏం చెప్తున్నాడో అలా చేయాలి. దేవుడు అన్నాడు, మీరు నేను చెప్పినట్టు నడిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఈ మాట చదువుతాం ఒకసారి. నేను చెప్పినట్టు మీరు నడిస్తే మీకేం జరుగుతుందో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. చెప్పినట్టు చేస్తున్నామా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 12వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం. మీరు ఈ విధులను విని, విధులు అంటే వాక్యం, ఈ విధులు అంటే ఆయన మాటలు విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల
నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో, దేవుడు అంటే తన పితరులకు ప్రమాణం చేశాడు. ఏంటంటే నేను మీకు కనాను దేశం ఇస్తానని ప్రమాణము చేస్తాడు. కానీ ఆ దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు నా మాట ప్రకారం జీవిస్తే, నా విధులంటే నా వాక్య ప్రకారం మీరు జీవిస్తే, నా వాక్య ప్రకారం మీరు నడిస్తే, నేను మీ పితరులకు చేసినటువంటి దేశములోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళిన తర్వాత ఏం చేస్తాను ఆ దేశంలో అంటే దేవుడు చెప్తున్నాడు, నెంబర్ 1 నీ గర్భఫలము, నెంబర్ 2 నీ భూఫలమైన నీ సస్యమును, సస్యం అంటే ధాన్యము, నీ భూఫలమైన నీ ధాన్యమును, నెంబర్ 3 నీ ద్రాక్ష రసమును, నెంబర్ 4 నీ నూనె, నెంబర్ 5 నీ పశువుల మందలు, నెంబర్ 6 నీ గొర్రె మందలు, నెంబర్ 7 మేకల మందలను దీవించును. నీ గొర్రె మేకల మందలు దీవిస్తాను, నీ భూఫలమైన ధాన్యాన్ని దీవిస్తాను, నీ పిల్లలు, నీ గర్భఫలం అంటే నీ పిల్లలను దీవిస్తాను, నీ ద్రాక్షరసాన్ని దీవిస్తాను, నీ నూనెను దీవిస్తాను అంటున్నాడు దేవుడు. నేను చెప్పినట్టు నువ్వు నడిస్తే దీవెన చూస్తావు. నీ భూఫలంలో దీవెన, నీ పశువుల్లో దీవెన, నీ గర్భఫలంలో దీవెన, నీ నూనెలో దీవెన, నీ ద్రాక్ష గానుగలో దీవెన చూస్తావు అంటున్నాడు చెప్పినట్టు చేస్తే. తర్వాత ఇంకేమంటున్నాడు, సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడదువు. 14వ వచనం, నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనను ఉండదు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే సమస్త జనముల కంటే నేను దీవిస్తాను. నీ సంతతిలో ఎవరికి గొడ్డుతనం ఉండదు, పశువులకు గొడ్డుతనం ఉండదు. అంటే దాని అర్థం మీలో ఎవరు కూడా సంతానహీనులుగా ఉండరు. నేను గర్భఫలాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు. పశువులకు గర్భఫలం అనుగ్రహిస్తాను, మీ పిల్లలకు కూడా నేను ఏం చేస్తాను, సంతానమును ఇస్తాను. గొడ్డుతనం ఉండదు నేను చెప్పినట్టు మీరు చేస్తే అంటున్నాడు దేవుడు. తర్వాత అంటున్నాడు, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి. ప్రతి రోగాన్ని దేవుడు ఏం చేస్తాడట అండి, సర్వ రోగాలంటే ప్రతి రోగాన్ని తొలగించేస్తానంటున్నాడు. సర్వ రోగాలను తొలగించి నీవు ఎరిగి ఉన్న, అంటే నీకు తెలుస్తున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని, క్షయ వ్యాధులు అంటే చెడ్డ వ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదకి వాటిని నేను పంపించదను. చెడ్డ వ్యాధులు, క్షయ వ్యాధులు అంటే చెడ్డ వ్యాధులు అన్నిటినీ మీకు తెలుసు కదా. మీరు ఐగుప్తులు ఉన్నప్పుడు ఎటువంటి వ్యాధులు ఉన్నాయి మీకు తెలుసు కదా. ఎందుకంటే ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్న భయంకరమైన వ్యాధులు చూశారు అక్కడ ఐగుప్తు దేశ ప్రజలు. ఆ వ్యాధులు ఏవి కూడా మీ మీదకి నేను రానివ్వను. ఆ క్షయ వ్యాధులన్నిటినీ అనగా చెడ్డ వ్యాధులన్నిటినీ తొలగించేస్తాను. అవి మిమ్మల్ని ద్వేషించే వారి మీదకి నేను పంపిస్తాను. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను, మీ దగ్గర నుంచి సర్వ రోగాలు తీసేస్తాను అని దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నా తెలుసా, తన ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు మనము ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నామా అనేది పుస్తకం. గత ఆదివారం మన వాక్యం విన్నాం. ఎవరి గురించి విన్నాం? గత ఆదివారం ఎవరి గురించి విన్న వాక్యం ఏమ్మా? అభిమేలెకు గురించి విన్నాం. అభిమేలెకు గురించి వాక్యం విన్నాం. ఏం విన్నాం అంటే ఈరోజు చెప్పింది మాకు గుర్తులేదు, వచ్చేవారు చెప్పింది ఏం గుర్తుంటుంది అంటున్నారా? ఏంటి, అభిమేలెకు ఏం చేశాడు? అధికార దాహముతో తన తోబుట్టులందరినీ చంపేశాడు, నరహత్య చేశాడు, తాను రాజు కావాలని. తర్వాత ఇంకేం చేశాడు ఆ యొక్క అభిమేలెకు అంటే తన సహోదరులందరినీ చంపి నరహత్య అని పాపం చేశాడు. తర్వాత ఆయనకి సపోర్ట్ చేశారు ఎవరంటే షేకెం యజమానులు. అభిమేలెకు ఒకడు ఎలా చంపుతాడంటే 69 మందిని తన సహోదరులు. కానీ షేకెం యజమానులు అనేవారు అభిమేలెకు ఏం చేశారు, సహాయ అంటే వారు కీడు చేయడానికి అభిమేలెకు సహాయపడ్డారు. మనం ఎప్పుడు ఎవరికి ఏం చేయొద్దు, కీడు చేయొద్దు. కీడు చేసేందుకు కూడా ఇతరులకు సహాయపడద్దు. మనం మేలు చేయాలి, మేలు చేసే వారికి మనం ఏం చేయాలి, సహాయ. కాబట్టి మనం విన్నాం, మేలు చేయాలి, మేలు చేసే వారికి సహాయపడాలి, కీడు చేయకూడదు, కీడు పనులు చేసే వారికి మనం ఎప్పటికీ కూడా ఏం చేయకూడదు, సహాయము చేయకూడదు. మనకి ఏదైనా కావాలంటే దేవుడి నుంచే పొందుకోవాలి. అభిమేలెకు వారిని వీళ్ళు చంపి అడ్డదారులు పొందొద్దు. ఘనత, ఐశ్వర్యము, దీవెన ఏమండి ఇచ్చేది ఎవరట? దేవుడే. దేవుడి నుంచి పొందుకోవాలి అంటే ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. కానీ అభిమేలెకు అడ్డదారిలో వెళ్ళిపోయి న్యాయాధిపతి అయిపోయాడు. చివరికి 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చివరికి ఏమయ్యాడు తెలుసా, తాను ఇంకొక వ్యక్తి చేత చంపబడ్డాడు. అభిమేలెకు ఏ కత్తితో అయితే తన సహోదరుని చంపేశాడో అభిమేలెకు అదే కత్తి చేత ఏమయ్యాడు, చంపబడ్డాడు.
అబీమెలెకు చేసిన కీడే అతని నెత్తి మీదకి వచ్చేసి, కానీ మనం చేసే కీడే మన నెత్తి మీదకి వచ్చేస్తాం. కానీ కీడు చేయొద్దు, మేలు చేయాలి, ప్రతిదీ దేవుని ఎదురు నుంచి పొందుకోవాలి, చెడు పనులు చేసేందుకు మనం ఎవరికి సహాయపడకూడదు అనే విషయాలు మనం గత వారం విన్నాం. మరి వాటిని మనం ఏం చేయాలి? పాటించాలి. కీడు చేయకుండా ఉండాలి, మేలు చేయాలి. చేస్తున్నామా? ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు వింటున్నాం, ప్రతి వారం వింటున్నాం, ప్రతి కూటంలో వింటున్నాం. కానీ మనం చదువుతూ వింటున్నాం, చదువుతూ ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేస్తున్నాం. కానీ దాన్ని పాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యమును మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించువారై ఉండుడి. అనగా జీవించేవారిగా ఉండాలి. ప్రవర్తించేవారిగా ఉండు అంటే జీవించేవారిగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట ఉంటుంది. మీరు వాక్యాన్ని వినువారు మాత్రంగా ఉంటే మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నట్టే. మరి ఏం చేయాలి? విన్న వాక్య ప్రకారంగా జీవించాలి. ఇప్పుడు పేతురుతో యేసుప్రభు చెప్పాడు, ఈ దోణి లోతుకు నడిపి వలవేయమన్నాడు. పేతురు గారు జస్ట్ విని వదిలేశాడా అండి? దోణి ప్రభు చెప్పిన మాట జస్ట్ అలా విని వదలలేదు, దాన్ని ఏం చేశాడు? పాటించాడు, చేసి చేశాడు. అది ప్రభు చెప్పిన మాటను చేశాడు. ఆయన లోతుకు నడిపించాడు. దేవుడు చెప్పినట్టు వల విస్తారమైన చేపలు పట్టాడు. కానా పెళ్లి విందులో రాతి బల అంచుల మట్టుకు నీళ్ళతో నింపండి అంటే వారు విని వదలలేదు, దాన్ని చేశారు వారు. అలాగే మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, దాన్ని పాటించాలి. విని వదిలేస్తే ప్రయోజనం లేదు. కొందరు వింటారు, దాన్ని ఏం చేస్తారు? వదిలేస్తారు. మరి కొందరు ఏమనుకుంటారంటే ఇవన్నీ ఎవరు పాటిస్తారండి అనుకుంటారు. దేవుడు ఎప్పుడు కూడా మనము చేయలేనిది చేయమని చెప్పేవాడు కాదండి. ఇప్పుడు మన పిల్లగాడు 10 సంవత్సరాల పిల్లగాడు ఉన్నాడు, అన్ని 50 కేజీలు బియ్యం బస్తా మోయమని ఎవరైనా చెప్తారా? తల్లిదండ్రులు చెప్పరు. ఎందుకు అంటే ఆయన 50 కేజీలు బియ్యం బస్తా మోయలేడని తల్లిదండ్రులకు తెలుసు. ఆయన ఎంతవరకు మోయగలడో అంతే మోయమని చెప్తారు. దేవుడు కూడా అటువంటి వాడే. మనం ఎంతవరకు చేయగలమో అదే చేయమని దేవుడు మనకి ఏం చేస్తాడు? చెబుతాడు. చేయడానికి కూడా మనకి ఆయన ఏమిస్తాడంటే శక్తిని ఇస్తాడు. ఎప్పుడంటే మనం ఆశపడినప్పుడు, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు. కాబట్టి నేను ఏమైతే వింటున్నానో ప్రభా దాని ప్రకారం నేను జీవించాలని ఆశ, కోరిక, తపన, తృష్ణ మనలో ఉన్నప్పుడు ఆగు జీవించడానికి దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయము. జీవించాలని ఆశ మనకు ఉండాలి కదా. మనం ఒక అడుగు వేస్తే దేవుడు మనకు 99 అడుగులు నడిపిస్తాడు. జీవించాలని మనసు నీకు ఉంటే నువ్వు జీవించేలాగా దేవుడు కృపణిస్తాడు. ఆశ మనకు లేకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. కానీ మనందరికి ఆశ ఉండాలి. వింటున్న వాక్య ప్రకారంగా నేనేం చేయాలి? నడుచుకోవాలి. వాక్యం అనే పునాది పైనే మన జీవితాలు ఏం చేయబడాలంటే కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యాన్ని బట్టి నడవాలి. పేతురు తన ధోనిలో చోటిచ్చాడు, వాక్య ప్రకారం నడిచాడు. చివరికి ఏమైందో తెలుసా అండి? 2 ధోనిల నిండా చేపలను పొందుకున్నాడు. అద్భుతం చూశాడు. కానీ మన జీవితాలు కూడా అద్భుతాలు చూడాలంటే పేతురు చేసినట్లు మీ హృదయంలో యేసుకు చోటు ఇవ్వండి. యేసు చెప్పిన వాక్య ప్రకారంగా జీవించండి. ఇక నెక్స్ట్ 3వ విషయానికి వెళ్ళిపోతే, పేతురు గారు ఎప్పుడైతే అద్భుతం చూశాడో, 2 ధోనిల ఎప్పుడైతే చేపలు చూశాడో, మనమైతే ఏం చేస్తామండి? అన్ని ధోనిల నుండి చేపలు వస్తే మనమైతే ఏం చేస్తాం? మనమైతే అమ్మయ్య మంచిగా చేపలు వచ్చినాయి, వీటిని ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాలి. అమ్ముకొని మంచిగా వ్యాపారము చేసి ఇంకా గొప్ప ధనవంతులకు అయిపోవాలనుకుంటాం మనమైతే. కానీ పేతురు అయితే ఏమనుకున్నాడు తెలుసా ప్రియులారా? ఎప్పుడైతే అద్భుతం చూశాడో, ఆ 2 ధోనిల చేపలు చూశాడో, వెంటనే పేతురు గ్రహించాడు. ఏమన్నా తెలుసా? తాను పాపాత్ముడని గ్రహించాడు. నేను పాపాత్ముని ప్రభువా, నన్ను విడిచిపెట్టి నువ్వు పో నాయన అన్నాడు. చూడండి ఈ మాట, లోకాసువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. బాబా ఏమంటున్నాడండి పేతురు గారు? ప్రభువా నన్ను విడిచిపో, నేను ఎవరిని? పాపాత్ముడు. అద్భుతం చూడగానే తాను ఎవరో అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. పేతురు తాను పాపినని గ్రహించాడు. కనుకనే యేసయ్య తను పరిశుద్ధుడుగా మార్చాడు. మన జీవితాల్లో మనము పరిశుద్ధపరచబడాలంటే, మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ముందు మనం పాపులం అనే విషయం మనకు అర్థం కావాలి. అర్థమైతేనే కదా మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటేనే కదా యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది? మన ప్రతి పాపాన్ని కడిగి మన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసేది. కాబట్టి మనం పాపులు అనే గ్రహింపు మనందరికీ ఉండాలి.
ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేశారట అండి. ఆయన మొత్తం ముందు కొనుక్కున్నాడట వ్యక్తి. ఆయన ఈనాడు ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం ముందు ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారు, చాలా సులువు అవుతున్నాయి. ఆ మొత్తం ముందు కనుక్కున్న ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి, అయ్యా మీరు కనుగొన్న వాటిలో గొప్పది ఏది చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా అండి? నేను కనుగొన్న వాటిలో గొప్పది ఏంటంటావంటే, అయ్యా నేనేం కనుక్కున్నాను, మొత్తం ముందు కనుక్కున్నాను చెప్పి గొప్ప చెప్పలేదండి. ఆయన ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు గొప్ప దేవుడు, నేను ఎవరిని ఘోరమైన పాపిని అనే విషయాన్ని కనుగొన్నాను అన్నాడట. యేసయ్య ఎవరు? గొప్ప దేవుడు, నేను ఎవరిని? ఘోరమైన పాపిని విషయం నాకు అర్థమైంది అన్నాడట. మనకు అర్థమైందా? యేసు ప్రభు గొప్ప దేవుడు, నేను ఘోరమైన పాపిని అనే విషయం మనకు అర్థమైందా? లేకపోతే పరిసయ్యులాగా ఏమండి నేను చాలా నీతిపోతున్నా అనుకుంటున్నాం. బైబిల్లో ఉంటాడు ఒక పరిసయ్యుడు. లూకాసు సువార్త మీరు 18:9 చదివితే అక్కడ పరిసయ్యుడు అనుకుంటాడు, నేను అన్యాయస్తుల్లాగా లేను, 7 దొంగల్లాగా లేను, వ్యభిచారులాగా లేను, చివరికి సుంకర్లాగా కూడా లేను. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, నా రాబడంతట్లో 10వ భాగం నీకేం చేస్తానా చెల్లించేస్తా. అంటే ఆ పరిసయ్యుడు తను ఎంతో గొప్పవాడు, నీతిమంతుడు అనుకున్నాడు, తను పాపిని అనుకోలేదు. కానీ ఆ పరిసయ్యుడు ప్రక్కనే ఉన్నాడు సుంకర్ అనే ఒక వ్యక్తి. ఆయన ఆకాశం వైపు కన్నెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను నువ్వేం చేయాలి, కరుణించు అన్నాడు. 2 వ్యక్తులు వెళ్ళారండి ప్రార్థన చేయడానికి దేవాలయానికి. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకర్. లూకాసు సువార్త 18:9-14 చదివితే కనిపిస్తుంది అక్కడ. పరిసయ్యుడు తాను గొప్పలు తాను చెప్పుకున్నాడు, తాను నీతిమంతుడు అనుకున్నాడు, పాపి అనుకోలేదు. కానీ సుంకర్ అయితే తాను పాపినని గ్రహించాడు. ఆకాశం వైపు కన్నెత్తుటికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని దేవా పాపినైనా నన్ను కరుణించు నాయన అన్నాడు. కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? పరిసయ్యుడు ప్రార్థన దేవుడు ఆలకించలేదు, సుంకరి ప్రార్థన ఆలకించాడు. సుంకరి పాపములు క్షమించాడు, నీతిమంతుడిగా చేశాడు, ఇంటికి పంపించాడు. ఎందుకంటే తాను పాపినని గ్రహించాడు. కానీ మనం కూడా గ్రహించాలండి, మనం నీతిమంతులం కాదు, పాపులమే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3:23 ఆ మాట ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, మేలు చేయవాడు లేడు, గ్రహించేవాడు లేడు, అందరూ త్రోవ త్రప్పి ఏకంగా ఏమైపోయారట, పనికి మాని వారు అయిపోయారు అంటాడు. రోమపత్రిక 3:11-12 కానీ మనందరము పాపులమే. ఈ గ్రహింపు ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం దేవుని దగ్గరికి వస్తేనే, యేసు దగ్గరికి వస్తేనే మన పాపములు క్షమించబడతాయి. కొంతమంది అద్భుతాలు చూస్తారండి, కానీ వారు యేసుని నమ్మరు. అసలు దేవుడు ఎందుకు చేస్తారు తెలుసు అద్భుతాలు? కొందరు జీవితాల్లో వారు యేసుని ఏం చేయాలని నమ్మాలని. కానీ కొంతమంది అద్భుతాలు చూసి కూడా నమ్మరు యేసును. ఎంత భయంకరలో చూడండి వారు. బైబిల్లో కొన్ని గ్రామాల్లో దేవుడు ఇస్తారని అద్భుతాలు చేశాడట, కానీ ఆ గ్రామ ప్రజలు అద్భుతాలు చూసారే కానీ వారు యేసుని ఏం చేయలేదు, నమ్మలేదు. అందుకే ఆ గ్రామాల గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోకి వెళ్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు విస్తారణ అద్భుతాలు చేసిన గ్రామస్తులతో ఇలాగంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారణ అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింప. విస్తారణ అద్భుతాలు చేశాడంటే యేసయ్య కొన్ని పట్టణాల్లో, కానీ ఆ పట్టణంలో ప్రజలు మారు మనసు పొందలేదు, యేసును నమ్మలేదు, యేసును తమ హృదయాల్లో చేర్చుకోలేదు. కనుక వారిని చూసి ప్రభు ఇలాగ చెప్తూ ఉన్నాడు, ఏమని? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదును పట్టణాలు చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోని పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదుల పట్టణం వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. నెక్స్ట్, కపెర్నహూమా, ఆకాశమట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళ వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సోదోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సోదోమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-24 వచనాలు చదివితే ఇక్కడ యేసు ప్రభు కొన్ని పట్టణాలను గద్దించాడు. పట్టణాలు గద్దించడం అంటే పట్టణంలో ఉన్న ప్రజలను గద్దించాడు. ఒకటి కొరాజీనా, రెండవది బెత్సయిదా, మూడవది కపెర్నహూమా. ఈ పట్టణాల్లో యేసయ్య విస్తారమైన అద్భుతాలు చేశాడటండి, కానీ ఆ పట్టణ ప్రజలు అద్భుతాలు చూసేనే కానీ వారు ఎవరు నమ్మలేదు, యేసును నమ్మలేదు. కనుక ఆ పట్టణాలతో ప్రభు అంటున్నాడు, మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేసినట్లయితే
మీ మధ్యలో చెప్పిన అద్భుతాలు కఫిర్నహూమ సోదమ పట్టణంలో నేను చేసి ఉన్నట్లయితే వారు అప్పుడే ఏం చేసేవారు? మారు మనస్సు పొందేవారు. కానీ వారికంటే మీకు ఎక్కువ శిక్ష ఉంటుంది. మీరు అద్భుతాలు చూసి కూడా నన్ను నమ్మలేదు కనుక మీకు ఎక్కువ శిక్ష ఉంటుందన్నాడు. కానీ ఈ దినాలు చాలా మంది ప్రభు యొక్క అద్భుతాలు చూస్తున్నారే కానీ యేసును వారు ఏం చేయట్లేదు, నమ్మటం లేదు. వారికి ఎక్కువ శిక్ష ఉంటుంది. వాక్యాన్ని ఎరిగి దేవునికి అద్భుతాలు చూసి దేవుని నమ్మకపోతే వాళ్ళకి ఎక్కువ శిక్ష ఉంటుంది. కనుక దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేసినప్పుడు తప్పకుండా అద్భుతాలు చూసైనా మనం ఏం చేయాలంటే యేసును నిజ రక్షకునిగా మనము అంగీకరించాలి, మన హృదయాలు చేర్చుకోవాలి. పేతురు అద్భుతం చేశాడు, 2 దోణిల నిండా చేపలు. ఏం చేశాడు? ఆమె గొప్ప ధనవంతుడైపోవాలనుకోలేదు. తను పాపినని తాను ఏం చేశాడు? గ్రహించి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు వెంటనే ప్రభు పేతురుని చూసి ఒక చక్కని మాట చెప్పాడు. చదువుదాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం. లూకాసు సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్తే ప్రభు అంటున్నాడు పేతురుతో, అక్కడున్న వారందరితో అంటున్నాడు. మరి 9వ వచనం, ఎలా అయినగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి, అనగా ఆశ్చర్యపోయిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదే కుమారులకు యాకోబు యోహాను విస్మయం పొందిరి. అందుకేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందుమని సీమోనుతో చెప్పి వారు ధోనిని దరికి చేర్చి సమస్తం విడిచిపెట్టి ఆయనను ఏం చేస్తారు? సీమోను పేతురును భయపడద్దు, ఇక్కడ నుండి నువ్వు ఎలా ఉంటావు తెలుసా? మనుషులను పట్టే జాలరిగా ఉంటావు. ఇప్పటి వరకు ఎలా ఉన్నావు? చేపలు పట్టే జాలరు రండి చేపలు పట్టేవాడు. చేపలు పట్టే జాలరిగా ఉన్నావు కదా, ఇక్కడ నుంచి నేను ఏం చెప్పబోతున్నా తెలుసా? మనుషులు పట్టే జాలరిగా చెప్పబోతున్నా. అంటే పేతురులోంచి దేవుడు పాప భారాన్ని తీసేసి పేతురులోకి దేవుడు ఏ భారం పెట్టాడంటే ఆత్మల భారం పెట్టాడు. నిజంగానండి మనలో పాప భారం పోతే మనలోకి ఏ భారం వస్తుంది? ఆత్మల భారం వస్తుంది. కానీ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. అనేక ఆత్మలను మనం ఎక్కడ నడిపించాలంటే ప్రభువు దగ్గరికి మనము నడిపించాలి. కనుక పేతురు యేసును నమ్మక ముందు పాపాలు చేశాడు. తను పాపిని గ్రహించి యేసును చేర్చుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? యేసు కొరకు జీవించడం మొదలుపెట్టాడు. అనేక ఆత్మలు యేసు యొద్దకు నడిపించాడు. యేసు కొరకు జీవించాడు. చివరికి యేసు కొరకే చనిపోయాడు. పేతురు ఎలా చనిపోయాడు అనే విషయం బైబిల్లో రాసి లేదని, కానీ చరిత్ర చెప్తుంది. పేతురుని భక్తుడు రోమా చక్రవర్తి కాలంలో యేసును గురించి అతను ప్రకటించినందుకు, యేసు కొరకు జీవించినందుకు పేతురు అనే భక్తుడిని సిలువ వేసి చంపాలనుకున్నారు. అయితే పేతురు అంటాడు, నా ప్రభు సిలువ వేయబడినట్టుగా నేను వేయబడటానికి అర్హుణ్ణి కాదు. కనుక యేసును మీరు సిలువ వేసి చంపేశారు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అన్నాడట. ఎలాగా అంటే తలకాయ కిందకి కాలు పైకి పెట్టి. కానీ పేతురు గారిని ఏం చేస్తారో తెలుసా? తలకిందులుగా సిలువ వేసి చంపేస్తాడు. అంటే పేతురు ప్రభు కొరకు జీవించాడు, చివరికి ఏమైపోయాడు? ప్రభు కొరకే చనిపోయాడు. అందుకే బైబిల్ ఏముందో తెలుసా అండి? ఈ మాట చదువుదాం. మనమందరం కూడా ఎలా చేయాలంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుడు, ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. వినారని? 2 కొరింథీ 5:15లో జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలని ఆయన అందరి కొరకు చనిపోయాడట. అంటే ఈ మాట మన భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడయ్యా సిలువలో అంటే ఒక కారణం, బ్రతికి ఉన్న మనము ఆయన కొరకు బ్రతకాలని ఆయన మన కొరకు ఏమైపోయాడు? సిలువలో చనిపోయాడు. ఇప్పుడు బ్రతికున్నాం కదా, మనం బ్రతికున్న మనం ఎవరి కొరకు బ్రతకాలి? ఇప్పుడు యేసు కొరకు బ్రతకాలి. యేసును నమ్మక ముందు మనం పాపం కొరకు బ్రతికాం, లోకం కొరకు బ్రతికాం, సుఖభోగాల కొరకు బ్రతికాం యేసును నమ్మక ముందు. కానీ ఇప్పుడు యేసును నమ్ముకున్న తర్వాత మనం యేసు కొరకు ఏం చేయాలి? బ్రతకాలి. యేసు కొరకు బ్రతకడం అంటే యేసు సన్నిధికి అనేకులు మనం ఏం చేయాలి? నడిపించాలి. యేసును ఇతరులకు ప్రకటించాలి. యేసుకు సాక్షులుగా మనం జీవించాలి. అదే యేసు కొరకు బ్రతకడం అంటే. పేతురు క్రీస్తు నమ్మకం ముందు తను వ్యాపారంలో లాభాలు చూశాడు. చేపలు పట్టడమే వృత్తిగా పరిగెత్తాడు. లోకం కొరకు జీవించాడు, తన కుటుంబం కొరకు జీవించాడు. కానీ ఎప్పుడైతే పేతురు యేసును నమ్మాడో అప్పటి నుంచి ఎవరి కొరకు జీవించడం మొదలు పెట్టాడంటే క్రీస్తు కొరకు ఆయన జీవించడం మొదలు పెట్టాడు. చివరికి క్రీస్తు కొరకే పేతురు ఏమైపోయాడు? చనిపోయాడు. కనుక మనము ప్రియుల ఎలాగున్నాం అనేది పరిశీలన చేసుకోవాలి.
పేతురులో ఉన్నటువంటి ఈ లక్షణాలు మనలో కూడా ఉండాలి. మొదటి లక్షణం ఏంటి? పేతురు ధోనిలో చోటిచ్చాం, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాం. మన హృదయం అనే ధోనిలో యేసుకు చోటు ఇవ్వాలి, ఆయన వాక్య ప్రకారం నడవాలి. తర్వాత పేతురు తాను పాపినని గ్రహించాడు, పాపాలు ఒప్పుకున్నాడు. మనం కూడా పాపలను గ్రహించాలి, మన పాపాలు విడిచిపెట్టాలి. తర్వాత పేతురుగా ప్రభు కొరకే ఏం చేశాడు? జీవించాడు. అనేక ఆత్మలు ప్రభు యొద్దకు నడిపించాడు, ప్రభు కొరకు చనిపోయాడు. మనం ప్రభు కొరకు జీవించాలి, అనేక ఆత్మలు ప్రభు యొద్దకు నడిపించాలి, ప్రభు కొరకు చనిపోవాలి. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.